వెల్కమ్ టు ఆల్, దిస్ ఇస్ వినయ్. నేను ఉడు గురించి కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నానండి. ఇది నా బిగినింగ్ వీడియో. నేను ఈ వీడియోలో మీకు ఇంట్రడక్షన్, నార్మల్గా బేసిక్స్ అనేవి చెప్తాను, వాట్ ఈజ్ వాట్ అని. ఆ తర్వాత డే బై డే నేను ఒక వీడియో అనేది క్రియేట్ చేసి మీకు యూట్యూబ్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. ఓకే, ఉడు అనేది ఈఆర్పి టూల్, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్కి మనకి ప్లాన్ చేస్తానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, మనకి దీంట్లో మెయిన్గా వాడేది పైథాన్, హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి PGSQL, PostgreSQL వాడతాం. ఓకే, మనకి ఎక్స్ఎంఎల్ వాడి ట్రిప్ వ్యూ, ఫామ్ వ్యూ, కమ్మన్ వ్యూ అండ్ పివోట్ వ్యూ అండ్ సమ్ మోర్ వ్యూస్ ఉన్నాయి. వాటిని కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి ఎక్స్ఎంఎల్ వాడతాం. మనకి UI మనకి కనపడే పార్ట్ మేజర్గా మన ఎక్స్ఎంఎల్ వాడే తయారు చేస్తాం. మనకి HTML అనేది ఎక్కడన్నా సమ్ మోర్ స్టైల్స్ యూ వాంట్ అండ్ ఏదన్నా కొత్తగా మీరు అక్కడ ఏదన్నా క్రియేట్ చేయాలనుకుంటే HTML కూడా మనం వాడచ్చు. దాని లోపల ఏం ప్రాబ్లం లేదు. స్టైల్స్ కోసం CS వాడతాం, బూస్ట్రాప్ కూడా వాడతాం స్టైల్స్ కోసం. ఇది ప్రీడిఫైన్గా దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఉడికి. ఆ స్ట్రక్చర్ని మనం మోడిఫై చేయాలంటే మోడిఫై చేయొచ్చు, దాని కలర్స్ చేంజ్ చేయొచ్చు. అది కూడా వాళ్ళు కొన్ని థీమ్స్ ఇచ్చారు. డార్క్ థీమ్ కూడా ఇప్పుడు ఉడు 17లోనే మనకి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉడు 18 రన్ అవుతుంది. మేబీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఉడు 19 కూడా. ఓకే, ఫ్యాబియో ఫ్లింకర్ ఈ ఉడుని క్రియేట్ చేశాడు. అతను బిజినెస్ అప్లికేషన్ కోసం తయారు చేశాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా దాన్ని మోడిఫై చేస్తూ గ్రూప్లో అతని టీంలో ఇంకా పీపుల్స్ని యాడ్ చేసుకుంటూ దాన్ని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కింద తయారు చేశాడు. ఓకే, ఇది మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఉడు మన బిజినెస్ మేనేజ్మెంట్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఆ షాప్లో ప్రోడక్ట్ అమ్ముతారు, కొంటారు, ఇవన్నీ ఇంకా ఏదన్నా యాక్షన్ అనేది జరుగుతుందంటే ఆ యాక్షన్ని మనం ఒక ఆర్గనైజ్డ్గా ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలంటే మనకి ERP టూల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఆర్గనైజ్డ్ డేటా మనకి షో చేస్తుంది కూడా. దీంట్లో ఫామ్ వ్యూ ఉంది, ఫామ్ వ్యూలో డేటా ఫిల్ చేస్తాం. చేసిన డేటాని ట్రీ వ్యూలో లిస్ట్ రూపంలో మనకి షో చేస్తుంది. కమ్మన్ వ్యూలో కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రీ వ్యూ, ఫామ్ వ్యూ, కమ్మన్ మీకు అర్థం కావట్లేదు కదా. ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఇది స్టార్టింగ్ వీడియో కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు. నేను నార్మల్గా చెప్పేస్తాను, తర్వాత మీరు డెప్త్గా వెళ్ళే కొద్దీ ఒక్కొక్క వీడియోలో మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మనకి మోడల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, సెక్యూరిటీ రైట్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో మనకి ఫ్రీగా చాలా మోడల్స్ ఉన్నాయి. చెప్పాలంటే CRM, HRMS, పర్చేస్, ఇన్వెంటరీ, ఇలా 64+ మోడల్స్ ఫ్రీగా ఉన్నాయి. కొన్ని మనకి ఇంకా చాలా మోడల్స్ పర్చేస్ కొనుక్కునే విధంగా ఉన్నాయి. మీరు కూడా ఏదైనా మోడల్ క్రియేట్ చేసి మీరు ఓన్గా అడ్వాన్స్డ్గా ఉన్న మోడల్ క్రియేట్ చేసి మీరు కూడా మనకి ఉడు యాప్ స్టోర్లో మన మోడల్ని లాంచ్ చేసి మీరు వేరే వాళ్ళకి అమ్మొచ్చండి. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అలా కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. మీ బిజినెస్కి ఇది ఉడుని వాడుకోవచ్చు. మనకి ఉడు ప్రస్తుతానికి చూస్తానికి ఇండియాలో 256+ కంపెనీస్ ఉడుని వాడుతున్నాయి. అమెరికాలో 2000+ కంపెనీస్. ఇట్లా చూస్తూ ఉంటే బిజినెస్ చాలా బాగా వాడుకుంటున్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనకి పెరుగుతున్నాయి. మీరు ఈ ఉడులో కస్టమ్ మోడల్స్ మోడిఫికేషన్, మోడల్ క్రియేషన్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటే అండి కంపల్సరీ మంచి జాబ్ అనేది మంచి ప్యాకేజ్తో మీకు వస్తుంది. ఉడు ద్వారా మీరు మంచి జాబ్ని గెట్ చేయగలుగుతారు. అదే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చూడండి, మీరు ఒకసారి లింక్డ్ఇన్లో కన్నా నౌకరీలోకి వెళ్ళి ఒక ఉడు డెవలపర్కి ఎంత శాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు మీకే అర్థమవుతుంది. మనం రిమోట్ జాబ్స్ కావాలంటే ఉడు ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఐ థింక్. వేరే వాటితో పోలిస్తే ఇప్పుడు ఉడు అంత ఇండియాలో పాపులర్ అవ్వలేదు, అంతమందికి ఎవరికి తెలియదు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు ఈ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకుంటే కంపల్సరీ మీకు మంచి జాబ్ అనేది ఈ ఉడులో దొరుకుతుందండి. అలానే మీరు ఇవన్నీ స్కిల్స్ కూడా నేర్చుకుంటారు కదా, కస్టమ్ మోడల్ మోడిఫికేషన్ అండ్ మోడల్ క్రియేషన్, అడ్వాన్స్డ్గా ఏమేమి టాపిక్స్ ఉంటాయని అన్నీ కూడా మీరు నేర్చుకుంటే మంచి
జాబ్ గెట్ చేయగలుగుతారు. మనకి ఉడూలో క్యూవెబ్ ఉంది, ఓవెల్ ఫ్రేమ్వర్క్ ఉంది. జావా స్క్రిప్ట్లో ఎలా మనకి వర్క్ ఫ్లో ఉంటుందో ఈ క్యూవెబ్లో కూడా జావా రియాక్ట్ జేఎస్లో మనకి ఎలా ఉంటుందో వర్క్ ఫ్లో, మనం ఎలా వెబ్సైట్ని రియాక్ట్ జేఎస్లో డెవలప్ చేస్తామో ఈ క్యూవెబ్లో కూడా అలానే డెవలప్ చేస్తాం. క్యూవెబ్ చెప్పారు రియాక్ట్ జేఎస్ మీద ఇంకా స్పీడ్గా ఉంటుందని. అది యాజ్ రైట్ అండి, అది నేను కూడా వాడాను క్యూవెబ్ని. అది స్పీడ్ అనేది నేను అంత టెస్ట్ చేయలేదు, కానీ రియాక్ట్ జేఎస్లో ఎలా కోడ్ రాస్తామో అలానే ఉంది స్ట్రక్చర్ మొత్తం. కానీ స్పీడ్ కూడా బాగుందండి. ఇది ఎస్ఏపితో పోల్చినా కానీ ఇది ఇంకా స్పీడ్గా ఉంది. మనకి ఉడుకి కాంపిటీటర్స్ ఉన్నాయి, శాప్ ఉంది, ఈఆర్పి నెక్స్ట్ ఉంది, ఇంకా సమ్ అదర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. కానీ ఉడు అనేది ది బెస్ట్ అండి, మనకి ఫ్రీగా లభిస్తుంది. ఇంకా ఏంటంటే దీని వర్క్ ఫ్లో అనేది, ఏదైనా కంపెనీ వర్క్ ఫ్లో అనేది మనకు తెలిస్తే ఈజీగా ఈ ఉడులో డెవలప్ చేయొచ్చు. ఈ ఉడు ఏంటంటే ఒక్కసారి ఫస్ట్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఒక్కసారి మీకు అర్థమైందంటే ఈ ఉడు అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను మీకు చాలా కష్టంగా ఏం చెప్పను, చాలా ఈజీగా ఉండేటట్టే ఎవ్రీడే వీడియో ప్రొవైడ్ చేస్తాను, మీకు ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సింపుల్గా మీరు ఒక 2 నెలల్లోనే ఉడులో ది బెస్ట్ అయిపోతారండి. నేను చెప్పే కంటెంట్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతా, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మీకు ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. ఉడులో మీరు కంపల్సరీ ది బెస్ట్ డెవలపర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు నేర్చుకోవచ్చు అండి, డే బై డే నేను ప్రొవైడ్ చేసే కంటెంట్ మీరు నేర్చుకున్నట్టయితే మీకు కంపల్సరీ గుడ్ నాలెడ్జ్ వస్తుంది. మీరే అనుకుంటారు ఓకే నాకు ఇంత కాన్ఫిడెన్స్ కూడా మీకు బిల్డ్ అవుతుంది. ఎందుకంటే నేను తెలుగులో చెప్తున్నాను, మన తెలుగు ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది, మన వీడియో ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు గెయిన్ అవుతారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, డౌట్ కూడా పెట్టుకోకండి. ఓకే, కంపల్సరీ ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.